పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 8-9 వచనాలు మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 8-9 వచనాలు. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి 7 ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు ఆత్మ సహాయం కొరకై మనము వాక్యం విందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మేము చదువుకున్న వాక్య భాగాన్ని దీవించండి ప్రభువా. మా అందరి కొరకు మీరు పంచిపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు, మీ దయ పాలించండి ప్రభువా. మేము ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి కావలసిన భాగ్యం మాకు దయచేయండి. తాజాగా మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను మేము ఆ రీతిగా స్వీకరించి మిమ్మల్ని ఘనపరచుటకు సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యముల గ్రంథములో 21వ అధ్యాయము 8-9 వచనాల్లో మనము సువార్తికుడైనటువంటి ఫిలిప్పును గురించి బైబిల్ గ్రంథంలో చదువుకున్నాము. బైబిల్ గ్రంథంలో మనకు ఫిలిప్పు యేసు ప్రభు శిష్యులలో ఒకడైన ఫిలిప్పు ఉన్నారు. ఆయన శిష్యుడైన ఫిలిప్పు. కానీ ఇక్కడ మనం చదువుకున్న ఫిలిప్పు ఎవరంటే సువార్తికుడైన ఫిలిప్పు అన్నమాట. 6వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 5-6 వచనాల్లో అక్కడ సువార్తికుడైన ఫిలిప్పును గురించి చెప్పబడింది. 8వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఇథియోపియా దేశపు నపుంసకుడికి సువార్త చెప్పాడు. ఆయన సువార్తికుడైన ఫిలిప్పు అని. మనం ఈ రాత్రివేళ ఫిలిప్పు కుమార్తెలను గురించి మనము ధ్యానం చేద్దాం. ఫిలిప్పు కుమార్తెలను గురించి మనము ఆలోచన చేద్దాం. ప్రభు ఎంతగా మన కొరకు నడిపిస్తే మనం అంత సమయం విందాం, తక్కువైనా ఎక్కువైనా విందాం. చూడండి, ఫిలిప్పు కుమార్తెలు ఎటువంటి వారు అని చెప్పే ముందు అసలు ఫిలిప్ ఎటువంటి వాడో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము నుండి మనం చదువుకుంటున్నాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫనును, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొకయ వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారి అపోస్తుల ఎదురు నిలవబెట్టిరి అని బైబిల్లో రాయబడి ఉన్నది. దానిలో ఫిలిప్పు అనే అతను కూడా ఉన్నాడు. సంఘములో ఆనాడు యెరూషలేము సంఘములో ఉన్నటువంటి దేవుని సేవకులు దేవుని పరిచర్య కొరకై ఫిలిప్పును ఎంపిక చేసుకున్నారు. ఎటువంటి వాడు ఫిలిప్పు అంటే 5వ వచనం నుండి చెప్తున్నాడు, జ్ఞానముతో నిండుకున్నవాడు. ఎటువంటి వాడు? యేసు ప్రభువుని నమ్ముకున్న ఫిలిప్పు ఎటువంటి వాడు అంటే జ్ఞానము గలవాడు. ఎటువంటి వాడు? యేసు ప్రభువుని నమ్ముకున్న మనము జ్ఞానం గలవారమై ఉండాలి. మనము జ్ఞానం గలవారం. ఎందుకు ఆ మాట అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటే జ్ఞానమునకు మూలమేమిటో చెప్పాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఫిలిప్పు ఎందుకు జ్ఞానవంతుడయ్యాడంటే యేసయ్యను నమ్ముకున్నాడు కనుక, యేసయ్యందు భయభక్తులు ఉంచాడు కాబట్టి. మరి మనకేమైనా జ్ఞానం కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఫిలిప్పు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను కూడా యేసు ప్రభు వారికి ప్రార్థన చేసి జ్ఞానాన్ని పొందాడు. కాబట్టి ఇతడు జ్ఞానంతో నిండుకొనినవాడు అని చెప్పాడు. రెండవ మాట చెప్పాడు, మంచి పేరు పొందినవాడు. ఏమిటి మంచి పేరు? ఎలా వస్తుంది మంచి పేరు?
బోర్డు పెట్టుకుంటే మంచి పేరు వస్తుందా? కాదు కదా. మంచి పేరు మన జీవితాన్ని బట్టి వస్తుంది. మంచి పేరు ఈ లోకంలో మన చుట్టుపక్కల ఉన్నవారు మనల్ని చూసి పెట్టే పేరు అన్నమాట. అతడికి మంచి పేరుంది. ఫిలిప్పు చాలా మంచివాడండి, అతను మాటలు మంచివండి, అతను ఎలాంటి మంచి పనులు చేస్తున్నాడో చూడండి, అందరికి సహాయం చేయడం, దేవుని పని చేయడం, ఇలాంటి మంచి పేరును కలిగి ఉన్నాడు చుట్టుపక్కల. మూడవది చెప్పాడు, విశ్వాసముతో నిండుకున్నవాడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడని. విశ్వాసముతో నిండుకున్నవాడు. కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎంత విశ్వాసం ఉందో, దేవుల్లో జీవించేటప్పుడు అంతే విశ్వాసం ఉంది. నిండి ఉండుట, ఏ కొరత లేకుండా ఉండడం అని అర్థం. విశ్వాసంలో ఎలా ఉండాలి? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎలా ఉండాలి? నిండి ఉండాలంటే, నిండుకుని ఉండాలి. లేకపోతే ఆ విశ్వాసంలో ఏదో ఒక లోపం ఏర్పడుతుంది, వెలితి ఏర్పడుతుంది. ఏదో ఒక వెలితి ఏర్పడుతుంది. నేను విశ్వాసాన్ని గురించి ఒక చిన్న మాట చెప్తాను, మీరు వినే ఉంటారు బహుశా, బట్ వినకపోయినా నేను గుర్తు చేస్తాను. ఒక దేశంలో ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ దేశంలో మరి వర్షాలు లేవు. మరి ఉపవాస ప్రార్థన చేద్దామని చెప్పి అందరూ కూడా ఉపవాసం సాటించుకొని ప్రార్థన చేస్తానికి పాష్ గారు అందరూ మనుషులందరూ కూడా వెళ్తామంటే వాళ్ళతో పాటు ఒక చిన్న పాప కూడా ఉందట. ఆ పాప అందరూ వెళ్తూ ఉంటే ఈ పాప గొడుగు తీసుకొని బైబిల్ తీసుకుని వెళ్తుందట. అందరూ ఆ పాప చూసి నవ్వారట. ప్రార్థనకి వెళ్తున్నాం కదా, ఇప్పుడు వర్షాలు లేవని మనం అంటే నువ్వెందుకు గొడుగు ఎత్తుకొస్తున్నావు అని ఆ అమ్మాయిని చూసి నవ్వారట. ఆ అమ్మాయి అంటే గట్టిగా నవ్విందట. ఏమని? నేను ప్రార్థన చేస్తాను, యేసు ప్రభు మనకు వర్షము ఇస్తాడు, వర్షం వస్తే నేను గొడుగేసుకుని వస్తా, మీరు ఎట్టొస్తారని అడిగిందట. అందరు పెద్దగా నవ్వారంట. ఆడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చేటప్పుడు బోరున వర్షం పడితే అమ్మాయి గొడుగు వేసుకుని వచ్చిందట. అప్పుడు నివ్వెరపోయి అందరూ, అమ్మో ఈ పిల్ల మంచి విశ్వాసం కలదురా, దేవుడు అంటే ఎంత విశ్వాసమో అనుకున్నారట. కాబట్టి మనకున్న చిన్న విశ్వాసం కూడా దేవుని మీద బలంగా ఉండాలి. అర్థమైందా? విశ్వాసం గలవాడు ఫిలిప్పు, విశ్వాసముతో నిండుకున్నవాడు, పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నవాడు. పరిశుద్ధాత్మను మనము మన హృదయంలోనికి ఎప్పుడైతే యేసు ప్రభువారిని ఆహ్వానిస్తామో పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి వస్తాడు. అప్పుడు ఆయన స్వతంత్రానికి అవకాశం ఇస్తే నిండుకున్నట్టు లెక్క. అర్థమైందా? అలాగూ ఆయన ఉన్నాడు. మరొక మాట చెప్పాడు, సంఘమంతటికి ఇష్టమైన వాడు అని చెప్పాడు. చూసారా? చర్చికి వెళ్ళిన తర్వాత చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇష్టపడాలి. మంచి పేరుంది ఇంటి చుట్టుపక్కల, చర్చిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఏముంది? మంచి పేరుంది. అబ్బాయి ఫిలిప్ అంటే మంచివాడండి, చాలా బాగా పాటలు పాడతాడండి, చాలా బాగా పరిచయం చేస్తాడండి, మంచి పాటలు నేర్చుకుంటాడండి, బైబిల్ బాగా నేర్చుతాడండి. ఎంత మంచి పేరు! మంచి పేరు పొందినవాడు ఎవరు? ఫిలిప్. మంచి పేరు పొందినవాడు. ఇప్పుడు ఇటువంటి ఆయనకి 4 కుమార్తెలు ఉన్నారంట. ఇటువంటి ఆయనకి ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? 4 కుమార్తెలు. ఎవరు కూర్చోబెట్టినాం ఇప్పుడు మనం? ఫిలిప్ను కూర్చోబెట్టినాము. ఫిలిప్కి ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు. వెరీ గుడ్, మీరు వింటున్నారు. చూడండి 21వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటున్నాం. అతనికి ఉన్నటువంటి కుమార్తెను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 21:9 కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు, అంటే వాక్యం చెప్తువారు, ప్రవచించువారు అని చెప్పాడు కదా. వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, భక్తి గల కుమార్తెలు, యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారు. ఫిలిప్పుకు ఎటువంటి కుమార్తెలు ఉన్నారంటే వారు భక్తి గల కుమార్తెలు. ఎందుకంటే వారు తండ్రితో పాటు దేవుని పనిలో ఉన్నారు. ఒకటి, ఈ సాయంత్రం ప్రభు అడుగుతున్నాడు, మన తల్లి దేవుని నమ్ముకుంటే మనం కూడా దేవుని నమ్ముకున్నామా? మీ అమ్మ దేవుని నమ్ముకుంది, మరి నువ్వు నమ్ముకున్నావా? నువ్వు నమ్ముకుంటే యేసు ప్రభువారి పట్ల భయభక్తులతో ఉండాలి. చూసారా, పౌలు భక్తుడు స్వార్థ చేస్తూ దండయాత్ర చేస్తూ వచ్చి ఆ ఇంటికి వచ్చిన తర్వాత వారిని గమనించి వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వారు దేవుని యందు భయభక్తులు గల పిల్లలు. మన ఇంటికి ఎవరైనా దైవ సేవకులు వస్తే అమ్మాయి అంత మంచిదండి, అమ్మాయి దేవుడు అంటే ఎంత భయం అండి అని చెప్పాలి. అలా చెప్పకపోతే మన సాక్ష్యము ఏమి ఉంటుంది చెప్పండి? కనుక ఈ పిల్లలను గురించి మనం చూస్తున్నప్పుడు వారు భక్తిగల కుమార్తెలు. ఎటువంటి కుమార్తెలు? భక్తిగల కుమార్తెలు. దేవుని యెడల భక్తి ఉండాలి. అందుకే మనం ఇలాగ చెప్పుకుంటాం, ఏమని? భక్తిగల వానికి భక్తిగల కుమార్తెలు పుట్టారు. ఎటువంటి వారు? భక్తిగల కుమార్తెలు పుట్టారు. ప్రార్థన చేసేవానికి ప్రార్థన చేసే పిల్లలే పుడతారు. ఎందుకంటే ప్రార్థన తండ్రి చేస్తూ ఉంటే పిల్లలు చేస్తారు, తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలు ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రతి తల్లి ప్రార్థన చేయాలి, తన పిల్లలు కూడా ప్రార్థనా పరులు అవుతారు. ప్రతి తల్లి దేవుని వాక్యం వినాలి, అప్పుడు వారు దేవుని వాక్యాన్ని ఆలకించే పిల్లలు అవుతారు.
అందుకని ఫిలిప్పు మాదిరికరమైన వాడు. తన పిల్లలు కూడా భక్తి కలిగి జీవించారు, భక్తి కలిగిన కుమార్తెలు. ఎలాగూ అంటే ఆ ఇంటికి వచ్చిన దైవ సేవకులకు వారు ఆతిథ్యం ఇచ్చి పరిచర్య చేశారు. కొన్నాళ్ళు ఉన్నామన్నాడు కదా, ఆ ఉన్న రోజుల్లో భోజనం మరి ఎవరు పెట్టారు? వీరే కన్యకలుగా ఉన్న కుమార్తెలు వారే వండి పెట్టారు. దైవజనులను ప్రేమించేవారుగా ఉన్నారు. మన పిల్లలు యేసయ్య నమ్ముకోవడం మాత్రమే కాదు, ఆ పిల్లలు భక్తి గలవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? భక్తి గలవారుగా ఉండాలి. భక్తి గలవారుగా ఉండాలి. ఏలీ దైవ సేవకుడు, ఏలీ కుమారులు బహుదుర్మార్గులు అని బైబిల్లో రాయబడింది. భక్తి లేని వారు, భక్తి లేని జీవితం ఉన్నది. సమూయేలు కుమారులు సమూయేలు వంటి వారు గారు అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. సమూయేలు కుమారులు సమూయేలు వంటి వారు గారు, ఏలీ కుమారులు ఏలీ వంటి వారు కారు. అలాగైతే వినండి, దేవుడు ఎవరి భక్తి గలవారో వారినే దీవిస్తాడు. ఇదిగో ఈయనను మనం చూస్తున్నప్పుడు ఫిలిప్పు కుమార్తెను చూసినప్పుడు ఆయన ఎంత భక్తి గలవాడు, ఆయన బిడ్డలు కూడా ఎంత భక్తి గలవారురా. మన సంఘంలో సేవ చేస్తున్న ఫిలిప్పు సువార్తికుని యొక్క పిల్లలు ఎంత భక్తి గలవారని వారు ఎంతో సంతోషిస్తున్నారు. చాలాసార్లు దైవ సేవకులు మనల్ని చూసి సంతోషపడాలి, మనం పాడే పాటలు చూసి సంతోషపడాలి, మనం చేసే ప్రార్థన చూసి ముచ్చటపడాలి. ఆహా, ఎంత భక్తి, ఎంత ప్రేమ, ఈ కుటుంబంలో ఈ పిల్లలు ఇటువంటి వారా అని ఎంతో ఆనందపడి వారు ప్రభు సన్నిధిలో మనలను గూర్చి ప్రేమించాలి, మనల్ని గూర్చి వాళ్ళు ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు ఎంత గొప్ప సువార్త సేవ చేశాడు. చాలా దేశాలు తిరిగాడు కదండి. తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట అంటాడు, ఫిలిప్పు పిల్లలు ఉన్నారయ్యా. ఏమి పిల్లలు? వారు భక్తి గలవారు, చాలా భక్తి పరులు. అంత మాత్రమే కాదు, వారు యేసయ్యను నమ్ముకున్న భక్తి కలిగిన పిల్లలు అని చెప్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మన ఇళ్లలో ఉండాలి, భక్తిని అలవాటు చేసుకోవాలి. ఇంకొక మాట అన్నాడు, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుంటున్నాం. భక్తి కలిగి ఉండుట అంటే మరొక మాట అర్థం ఉన్నది. మనం ఎరిగిన మాట జ్ఞాపకం చేసుకున్నాం. 8వ అధ్యాయంలో 13వ వచనంలో చదువుకుంటున్నాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే అన్నాడు. చెడుతనమును అసహ్యించుకొనుటయే అన్నాడు. గుర్తుంచుకున్నారా? అక్కడ ఒక మాట రాశాడు 21వ అధ్యాయం 9వ వచనంలో, ఆయనకు కన్యకలుగా ఉండిన కుమార్తెలు అన్నాడు. కన్యకలంటే ఏ పాపము ఎరుగని వారు, ఏ తప్పు చేయని వారు. గుర్తుంచుకోవాలి, మన ఇంటికి మంచి పేరు ఎప్పుడు వస్తుందంటే మనము జాగ్రత్తగా బతికినప్పుడు. అమ్మో, ఆ పిల్లలు చూడండి రా, ఆ అమ్మాయి నొప్పు లాంటిదిరా అంటారు. చూడండి, ఎందుకు నొప్పు లాంటిదంటే నొప్పి అని కాదు. నొప్పు లాంటిదంటే ఏంటి? చాలా చక్కగా బ్రతుకుతుంది, ఏ తప్పు చెయ్యదు అని అర్థం. భక్తి గల పిల్లలు చెడుతనమును అసహించుకుంటారు. చూసారా, ఈ ఫిలిప్పు కుమార్తెలు చెడుతనమును అసహించుకునే కుమార్తెలు. దేవుని పిల్లలమని చెప్పుకుంటే భక్తి కలిగి పాటలు పాడడం, ప్రార్థన చేయడం మంచిదే. అలా ఉండడం, భక్తులు ఎదగడం మంచిది. అది బలం ఆధ్యాత్మికంగా. అదే సందర్భంలో మనము ఏ పొరపాటు చెయ్యకుండా ఉండాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు మనల్ని. అసలు తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు అంటే అర్థం ఏమిటో తెలుసా? సాతాను చేత నడిపింపబడుతున్నారని అర్థం. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, నమ్ముకోకముందు బూతులు తిట్టడం, నమ్ముకున్న తర్వాత తిట్టకూడదా లేదా? నమ్మకముందు అబద్ధం చెప్తాం, నమ్మిన తర్వాత అబద్ధం చెప్పకూడదు. అంతే. వీరు కన్యకలుగా జీవించారనే మాటల అర్థం ఏమిటంటే వారు చాలా పవిత్రంగా జీవించారు. వారి భక్తిలో యేసుప్రభుని నమ్ముకున్నారు, భక్తిగా ఉన్నారు. వారి భక్తిలో పాపము లేని జీవితం ఉన్నది. దేవుని పట్ల ఆసక్తి వారిలో ఉన్నది. అది మనం చూస్తున్నాం. అందుకనే మనకు భక్తి గల పిల్లలు ఉండాలి. ఇదిగో ఫిలిప్పు కుమార్తెలు భక్తి కలిగిన పిల్లలు అని మనం చూస్తున్నాం. రెండవది, ఆ భక్తి కలిగిన పిల్లలలో మనం చూస్తున్నాం అదేమిటంటే పవిత్రత. భక్తి కలిగిన పిల్లల్లో ఏముంది? పవిత్రత. ఏ తప్పు ఎరుగని పిల్లలుగా కనబడుతున్నారు. యెఫ్తా యొక్క కుమార్తె కూడా యెఫ్తా వంటిదే. యెఫ్తా వంటిదే. దేవునికి ప్రమాణం చేశాడు యెఫ్తా. ఆ కుమార్తె కూడా, నాన్న తండ్రి నీవేమి చేశావో దానిని నేను నెరవేరుస్తా. తండ్రి అసలు కుమార్తెను అడగలేదు, దేవునికి ప్రమాణం చేశాడు అంతే, అడగకుండా. అంటే అటువంటిగా
పెంచగలిగాడు దేవుని కృపను బట్టి. మనం కూడా అలాగే ఎదగాలి. దేవుని బిడ్డలం, మనమందరం యేసయ్య బిడ్డలం. మనము యేసయ్యలాగా ఎదగాలి, యేసయ్యలాగా మాట్లాడాలి, యేసయ్యలాగా జీవించాలి మన జీవితాన్ని. ఫిలిప్పు కుమార్తెలు ఫిలిప్పు వంటి వారు. మనం యేసయ్య పిల్లలం, యేసయ్య వంటి వారమై ఉండాలి. అర్థమైంది కదా? యేసయ్య వంటి వారం, భక్తి కలిగిన పిల్లలు వారు. రెండవది పరిచర్య చేసే పిల్లలు. ఏ పిల్లలు? పరిచర్య చేశారు. ఎలాగూ అక్కడ రాశాడు పౌలు భక్తుడు 21వ అధ్యాయం 9వ వచనం, మేము అనేక దినములు అక్కడ ఉండగా అన్నాడు. 10వ వచనం చదువుతారా? అక్కడే అనేక దినములు అక్కడ ఉండగా అని అగబ ప్రవక్త ఒకడు వచ్చాడని చెప్పాడు. అక్కడ చాలా రోజులు ఉన్నారట. ఉన్నప్పుడు వారికి ఏం చేశారు? పరిచర్య చేశారు. ఫిలిప్పు కుమార్తెలు కాస్త మంచినీళ్ళు ఇచ్చారేమో, వారికి బట్టలు ఉతికి పెట్టారేమో, వారికి పెద్దవాడు కదండి పౌలు, వృద్ధుడు కదండి, ఆ వృద్ధునికి ఎంతో సహాయం చేశారు. వాళ్ళు పరిచర్య చేయడం నేర్చుకోవాలి. పరిచర్య చేయడం, దేవుని మందిరంలో పరిచర్య చేయడం నేర్చుకోవాలి. ఆ కాలంలో వారు పరిచర్య చేశారు. మరి మందిరంలో మనం ఏం పరిచర్య చేయాలి? నాకేం తెలుసు బ్రదరు, నాకేం తెలుసు అంటుంటారు. ఏం చేయాలి పరిచర్య? చేపలు మడత పెట్టడము, లేకపోతే చర్చి ఓడవడము, దేవుని మందిరంలో మంచినీళ్ళు తీసుకొచ్చి, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు పాపం లేచి కూర్చోలేరు కదండి, వాళ్ళని చూడగానే కాసిన మంచినీళ్ళు వాళ్ళకి ఇవ్వడము, అలాంటి పని చేయాలి. అలాంటిది ఎవరు చెప్పరు, మనము నేర్చుకోవాలి. మందిరంలో మన పిల్లలు దేవుని మందిరంలో పరిచర్యను చేతపుచ్చుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏలీ ఎదుట ఆ మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో. నేను చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. సమూయేలును గురించి గొప్ప మాట అక్కడ రాయబడి ఉన్నది. అతడు దేవుని ఎదుట పరిచర్య చేస్తున్నటువంటి వాడుగా మనం చూస్తున్నాము. చూడండి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కాదు ఆ మాట రాయబడి ఉంది. 18వ వచనం, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను అన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడట? యెహోవాకు పరిచర్య చేయుచున్నాను. 11వ వచనం, అయితే బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని చెప్పాడు. యెహోవాకు పరిచర్య చేయుచుండెను. గమనించారా? అంతకు మునుపు ఏం చేశాడంటే, నా ఏలినవాడా నీవు నన్ను పిలిచితివా అని పోయి గబగబ పోయి ఎవరిని అడిగాడు? ఏలీని అడిగాడు. ఏలీని ఎందుకు పిలిచాడు అనుకున్నాడు తెలుసా? ఎప్పుడైనా ఈ వృద్ధుడు లేవలేకపోతే పిలిచేది ఎవరినంటే ఆ చిన్న పిల్లవాడు బాలుడైన సమూయేలునే. కాబట్టి ప్రతిసారి ఈ పిల్లవాడు ఆయన దగ్గరికి పోతాడు. అలాగున ఈ పిల్లవాడు ప్రతి పని ఏలియాకు పరిచర్య చేశాడు. తర్వాత ఏలీ ఎదుట దేవునికి పరిచర్య చేశాడు. మనం ఎవరికి పరిచర్య చేస్తున్నాము? యేసయ్యకు పరిచర్య. వెరీ గుడ్. ఇది యేసయ్యకు పరిచర్య చేయాలి. మనం యేసయ్యకు పరిచర్య చేసేటప్పుడు దేవునికి పరిచర్య మనం చేసే వారంగా ఉండాలి. ఆ మందిరంలోనే పండుకున్నాడట. మనమందరం అయితే మందిరం అయిపోగానే ఎవరింటికి వెళ్తాం. మందిరంలోనే ఉన్నాడు, మందిరంలోనే తిన్నాడు, అక్కడే ఉండి దేవుని సేవ చేశాడట. చూశారంటండి, దేవుని పరిచర్య అలా అప్పగించుకోవాలి. చాలామంది మందిరాలకు వస్తారండి, చర్చికి వస్తారు, యథావిధిగా కూర్చుంటారు, యథావిధిగా వెళ్ళిపోతారు. మనం అలా ఉండకూడదు. మనము దేవుని పరిచర్య చేయాలి. యేసుప్రభువు ఒక మాట అన్నాడు, నేను ఆకలిగా ఉన్నాను, నాకు మీరు ఆహారం పెట్టారు, నేను దప్పికొని ఉన్నాను, మీరు నాకు దాహం ఇచ్చారు. ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటే మేము ఆహారం పెట్టాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ భాగంలో రాయబడి ఉంది. ప్రభు అంటారు, అవును నేను ఆకలిగా ఉంటే మీరు ఆహారం పెట్టారు, దప్పికుంటే దాహం ఇచ్చారు. ప్రభు ఎప్పుడు చేశారంటే, ఈయన అల్పులైన సహోదరులకు చేసేది కనుక నాకును చేసినట్టే. ఎవరికైనా ఆహారం లేకపోతే ఆహారం పెడితే చేసినట్టే, ఎవరికైనా దాహం అయితే మంచినీరు ఇస్తే చేసినట్టే. కనుక మనం ఎప్పుడైనా ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాలి, దప్పిగా ఉన్న వారికి దాహం ఇవ్వాలి, చేతనైన సహాయం మనకు చేయాలి. ఏలియా కరువులో ఒక సారెపతలో ఉన్న విధవరాలు ఇంటికి వెళ్ళారు. వెళ్తే అప్పుడే కరువు. వాళ్ళ ఇంట్లో ఎంత పిండి ఉందంట, రెండు రొట్టెలు అవుతాయి, 2 చపాతీలు అవుతాయి అనుకుందాం. వెళితే, అయ్యా అమ్మా దేవుడు నన్ను పంపించాడు, మీ ఇంటికి పంపించాడమ్మా, ఏమైనా ఉంటే తినటానికి తీసుకురమ్మా అంటే, అయ్యో 2 రొట్టెలు కొందయ్యా, నువ్వు దైవజనుడు కాబట్టి నీకు ఒక రొట్టె ఇస్తామయ్యా, మేము ఒక రొట్టె తింటాం అందావిడ. ఆ రొట్టె పెట్టింది. కరువు తీరే వరకు దేవుడు ఆ ఇంటిని పోషించాడు. మనము ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మన కుటుంబంలో మనం వెతుక్కోవాలి. కలిగి ఉంటే ఇస్తాను అంటే కాదు, కలిగిన దాంట్లోనే ఇస్తాను అనేదాన్ని దేవుడు దీవిస్తాడు.
ఈ పరిచర్య చేసే పిల్లలను చూడండి, ఫిలిప్పు కుమార్తెలు, వారు దైవ సేవకులు రావుగానే వారికి ఉన్నటువంటి వాటన్నిటిని పక్కన పెట్టి వారి సేవకులకు భోజనం సిద్ధపరుస్తున్నారు, వారికి నీళ్లను సిద్ధపరుస్తున్నారు, ఎంతో పరిచర్య చేస్తున్నారు. అందుకే పౌలు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఫిలిప్పుకు కుమార్తెలు ఉన్నారు, ఆ కుమార్తెలు కన్యకలు, ఆ కుమార్తెలు ప్రవచించువారు, ఆ కుమార్తెలు ఫిలిప్పు వంటి వారు. ఆహా, మంచి సాక్ష్యం. ఎవరైనా మీ ఇంటికి వచ్చి, నాజర్ గారు మీ పిల్లలు మీలాంటి వాళ్ళు అంటే బ్రహ్మాండంగా ఉన్నారు అంటే ఎంత సంతోషం. వాళ్ళు ఏం పెట్టకపోయినా పర్లేదు, అమ్మ మంచి ఇంతకాలం నేను సంపాదించుకున్నాను నా పిల్లల్ని అని సంతోషపడతారు. నిజమే, మనందరం అంతే. ఫిలిప్పు కుమార్తెల విషయంలో మనం చూస్తున్నాం, వారు యేసు ప్రభువును నమ్ముకున్న వారు, 2 భక్తి గలవారు, 3 పరిచర్య చేసేవారు అని చూస్తున్నాము. మనము దైవవాక్యంలో గమనిస్తున్నాం. చూడండి, మరొక మాట అక్కడే చదువుకుంటున్నాం. 9వ వచనం 21:9 ఏమన్నారు? కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేది, వారు ప్రవచించువారు అని చెప్పాడు. ఏమిటట? ప్రవచించువారు అంటే దేవుని సువార్తను ప్రకటించేవారు. అసలు తండ్రే సువార్థికుడు. మనము అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం చూస్తే, ఒక నపుంసకుడు రథం మీద వెళుతున్నాడు. రథం స్పీడ్గా వెళ్ళిద్దా, స్లోగా వెళ్ళిద్దామా? వెళ్ళిద్ది కదా, చాలా స్పీడ్గా వెళ్ళిద్ది కదా రథం, గుర్రాలు గబగబ పరిగెత్తుంటాయి. కానీ ఈ సువార్థికుడు ఎంత త్వరగా వెళ్ళాడంటే, దేవుని దూత చెప్పాడు, లేచి దక్షిణముగా యెరూషలేమునకు నుండి గాజాకు పోవు అరణ్య మార్గములో నువ్వు త్వరగా వెళ్ళమని దేవుడు చెప్పాడు. వెళ్ళమనగానే ఆ ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వెళ్ళుచుండెను అని చెప్పాడు. దేవుని ఆత్మ ఫిలిప్పును తీసుకుని వెళ్ళింది. ఫిలిప్పు ఆత్మ స్వాధీనంలో ఉండి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి రథం మీదకు వెళ్ళేవాని దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు. ఈ ప్రవచించే కుమార్తెలు, దేవుని వాక్యాన్ని ప్రకటించే ఈ పిల్లలు ఎవరికి పుట్టారు? ఫిలిప్పుకు పుట్టారు. తండ్రి, అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట అన్నాడు, తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే. ఫిలిప్పు పరిగెత్తి సువార్త చెప్పాడు. ఎవరైనా నమ్ముకోవాలి, నరకానికి వెళ్ళకూడదు, వారి జీవితాలు మారాలి, తాగుబోతులు మారాలి, ఇదిగో ఇలాగున జూదగాళ్ళు మారాలి, వ్యభిచారులు మారాలని సువార్త పరిగెత్తి చెప్తున్న సువార్థికులు ఎలానో, ఆనాడు కూడా ఆ నపుంసకుడు మారాలని ఫిలిప్పు పరిగెత్తి రథమెక్కి ఆ రథంలో ఉన్నవానికి దేవుని వాక్యాన్ని చెప్పాడు. పరిగెత్తి వాక్యం చెప్పాడు. ఈ కుమార్తెలు తండ్రిని చూశారు. తండ్రిని చూసి తండ్రితో పాటుగా వారు కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. గుర్తుంచుకోవాలి. మంచి మాట. ఈ మాట గుర్తుంచుకో. నేను ఈ యొక్క చిన్న ఉపమానం చెప్పి నేను ముందుకు సాగిపోయి ప్రార్థన చేస్తాను. ఒక పాస్టర్ గారు ఉన్నాడట. చక్కగా ఆయన వాక్యం చెప్తాడు, స్వార్థ చెప్తాడు. ఆయన మంచి పని ఏంటి తెలుసా? ప్రతిరోజు సాయంత్రం పూట అన్ని కరపత్రికలు కొన్ని తీసుకొని ఇంటింటికి వెళ్ళి యేసు ప్రభువుని నమ్ముకోమని కరపత్రిక ఇస్తావు అంటాడంట. రోజు ఇస్తున్నాడు ఆయన. ఆయన బట్టి చిన్న కొడుకు బొడ్డోడు ఉన్నాడు. వాడు కూడా నానా నేను కూడా వస్తాను అన్నాడట. రమ్మంటే ఇద్దరు రోజు వెళ్తున్నారు. ఇంటింటికి డోర్ కొట్టి కరపత్రిక ఇస్తున్నారు. ఒకరోజు బాగా వాన పడిందంట. వాడు వచ్చాడంట, నాన్న ఈరోజు కరపత్రికలకి వెళ్ళట్లేదు నాన్న, వాన పడుతుంది కదా, వెళ్దాం నాన్న అన్నాడు. చూడయ్యా, బాగా వాన పడుతుందిరా, మనం ఆడ తడిసిపోతామమ్మా, మనకు జ్వరం వచ్చి జలుబు చేస్తుంది. నాన్న నువ్వే చెప్పావు కదా, ఈ పూట మనం మానేసామనుకో, ఎవరైనా వాక్యం వినలేదనుకో, వాడు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతే ఏసే మనల్ని అడుగుతాడు కదా, మన ఊర్లో వాళ్ళకి మనం చెప్పొద్దు ఎలా? కొడుకు మాటలకి బాధపడ్డాడు. నిజమే ప్రభా, మరి వాన వస్తుంది, ఏం చేస్తాం? సరే నాన్న, ఏసైకి ప్రార్థన చేద్దాం, ప్రభా క్షమించు, రేపు వెళ్తాం అయ్యా అని చెప్పి ప్రార్థన చేద్దాం అని చెప్పి గదిలో పోయి పడుకున్నాడు. ఈ అబ్బాయి గదిలోకి వెళ్తాడు అనుకుని, నువ్వు ఆ గదిలో పడుకున్నానా, నేను ఈ గదిలో పడుకున్నా అని చెప్పాడు. వాళ్ళ నాన్నగారి గదికి నాన్నగారు వెళ్ళిపోగానే పిల్లోడు పడుకోలేదు, రెయిన్ కోట్ వేసుకున్నాడు, కరపత్రికలు తీసుకున్నాడు. ఇంటింటికి వెళ్ళి కరపత్రికలు ఆంటీ అంకుల్ అని పిలిచి కరపత్రికలు ఇస్తున్నాడు. ఒక ఇంటికి వెళ్ళాడు, తలుపు కొట్టాడు. తలుపు కొడితే తలుపు తీయలేదు. ఇంకోసారి కొట్టాడు, దబా 3 సార్లు కొట్టాడు. లోపల నుంచి ఒక అక్క వచ్చింది, డోర్ తీసింది, ఒక గుద్దింది మొహం మీద. పాపం నీళ్ళలో కింద పడ్డాడు, తడిసిపోయింది. కరపత్రిక తీసి గబగబా ఆమె చేతిలో పెట్టాడు, వెళ్ళిపోయాడు. ముఖ్యమైన రక్తం వచ్చింది, తుడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. తలుపేసింది, వెళ్ళిపోయింది లోపలికి. తెల్లారి వచ్చిన తర్వాత 6 గంటలైంది. ఇంకా పాస్టమ్మ గారు పిల్లలు ఎవరు లేవలేదు.
వారి ఇంట్లో ఏమన్నా తలుపు వేసుకుని ఉన్నారేమో తెలియదు. ఈమె వచ్చి 6 గంటలకు తలుపు కొట్టింది, చకాచకా. తలుపు కొట్టగానే ఆ తలుపు తీశాడు పాస్టర్ గారు. ఏందమ్మా వచ్చారు ఏందమ్మా అంటే ఆమె ఇప్పుడు ప్రార్థనకు రాదు కదా, అందుకని ఈయనకి భయం వేసింది. ఏందమ్మా ఎందుకమ్మా ప్రార్థనకు వచ్చారని అడిగితే, రాత్రి మీ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు, కరపత్రిక ఇచ్చాడు. అవునమ్మా, సరేలేమ్మా, యేసయ్య పత్రికే కదమ్మా అన్నాను. అవును, మీ అబ్బాయి పత్రిక ఇచ్చినప్పుడు నేను ఓ పెద్ద కుర్చీ వేసుకున్నాను, ఉరితాడు తీసుకుని ఉరేసుకున్నాం అనుకున్నాను. ఆ పత్రిక తీసుకొని చదువుకోగానే దాంట్లో ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు అలాగూ చేసుకోవద్దు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను అని రాసిందట. యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదని. అప్పుడు వెంటనే తన మనసును మార్చుకొని చనిపోకుండా దిగి మోకాళ్ళుని, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలయ్యా, ఈరోజు నీ వాక్యం నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోయేదాన్నే, నువ్వు ఎంత గొప్ప దేవుడు యేసయ్యా అని చెప్పి కన్నీళ్లతో ఏడ్చి, ఇదిగో పాస్టర్ గారు ఇప్పుడు వచ్చాను, మీ అబ్బాయే కరపత్రిక ఇవ్వకపోతే నేనేమైపోయేదాన్ని, నేను చచ్చిపోయేదాన్ని అని మళ్ళీ ఏడుస్తుందట. ఆ పాస్టర్ గారు తన కొడుకుని గట్టిగా వాటేసుకొని ఏడ్చాడట. అయ్యో, ఆయన ఏడ్చాడట. ఏమని ఏడ్చాడు తెలుసా? కుమారుడా, నువ్వు నా మంచి కుమారుడు, నేను రాకపోయినా నువ్వు వెళ్ళావు, స్వార్థ చెప్పావు, ఎంత మంచి కుమారుడు అని ఎంతో సంతోషపడ్డాడట. చూసారా, మన పిల్లలు మన వలే మంచి వాళ్ళై ఉండాలి, మన వలే మంచి పనులు చేయాలి. ఫిలిప్పు కుమార్తెలు కూడా ఫిలిప్పు లాంటి మంచివారు, ఫిలిప్పు లాగా సువార్తను ప్రకటించేవారు. మనము నేర్చుకున్న దేవుని వాక్యాన్ని ఇతరులకు కూడా ప్రకటించాలి. అప్పుడు దేవుడు మనను, మన కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడు? కాపాడతాడు, కనికరిస్తాడు. ఫిలిప్పు కుమార్తెలు ఎలా ప్రవచించేవారంటే, ఆయన ఎలా ఎదిగాడో అలా ఎదిగారు. మన పిల్లలు కూడా మనం ఎదిగినట్టు మన పిల్లలు కూడా ఎదగాలి. మనము సువార్త ప్రకటిస్తున్నట్టు మన పిల్లలు కూడా సువార్తను ప్రకటించాలి. కనుక ఫిలిప్పు తన కుమార్తెలను ప్రభు పక్షంగా సంపాదించుకున్నాడు. ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. వారు యేసు ప్రభువుని నమ్ముకున్నారంటే ఫిలిప్పే వారిని నడిపించాడు. వారు భయభక్తులు కలిగి పవిత్రంగా బ్రతికారంటే వారిని అలాగే ప్రభువులో పెంచాడు. అంత మాత్రమే కాదు, ఫిలిప్పు కుమార్తెలు పరిచర్య చేశారంటే వారికి నేర్పించాడు. ఆ తర్వాత ఫిలిప్పు కుమార్తెలు సువార్త ప్రకటించారంటే వారిని సువార్తకు తీసుకెళ్ళాడు. అంతే. మనం ప్రార్థనకి వెళ్తా ఉంటే, అరే నేను ప్రార్థనకి వెళ్తా కానీ నువ్వు తలుపు వేసుకుని ఇంట్లో పడుకున్నాను అనొద్దు. వారిని కూడా ఏం చేయాలి? ప్రార్థనకు తీసుకెళ్ళాలి. వాళ్ళు చిన్నపిల్లలే పాస్టర్ గారు, వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం బాగా ఎక్కువ తెలుసు. ఎందుకు తెలుసా? మనం ఏ బూత్ మాట్లాడినా వాడు గుర్తుపెట్టుకుంటాడు మనసులో. చిన్నపిల్లలు ఏది మర్చిపోరు, మనమన్నా మర్చిపోతాం, వాళ్ళు అసలు మర్చిపోరు. అందుకని ప్రార్థనకు తీసుకొచ్చిన ప్రతి మాట వారి హృదయంలో పడితే రేపు పొద్దున మనం ఉన్నా లేకపోయినా దేవుని మాట వాళ్ళని ఏం చేస్తుంది? కాపాడుతుంది. దేవుడి మాట వారిని నడిపిస్తుంది. కాబట్టి మన పిల్లలు ఫిలిప్పు కుమార్తెల వల్లే మన కుమార్తెలను కూడా మనం ప్రభు కొరకు పెంచినప్పుడు ప్రభు చెప్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు. నేను మీకు 1 మీనాన్ని ఇచ్చాను, 2 మీనాలు ఇచ్చాను, నువ్వు 2 సంపాదించావు, 5 మీనాలు ఇచ్చాను, 5 సంపాదించావు. వెరీ గుడ్ నా కుమారుడా, నీకు 2 బిడ్డలను ఇచ్చాను, చాలా మంది నా పిల్లలందరినీ నువ్వు తయారు చేశావు అని చెప్పి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితం జాగ్రత్తగా ఉండాలి, తరువాత మన పిల్లల జీవితం కూడా జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకున్నాం. ఈరోజు ఎవరిని గురించి నేర్చుకున్నాం చెప్పండి? ఫిలిప్పు కుమార్తెలను గురించి నేర్చుకున్నాం. ఫిలిప్పు కుమార్తెలు ఎటువంటి వారు? యేసు ప్రభువును నమ్ముకున్నవారు. 2 యేసు ప్రభు యందు భయభక్తులు గలవారు. 3 యేసు ప్రభువుకు పరిచర్య చేసిన వారు, సేవకులు, దైవ సేవకులకు పరిచర్య చేసిన వారు. 4 యేసు ప్రభు సువార్తను ప్రకటించిన వారు. కాబట్టి మనం కూడా ప్రార్థనకు వస్తున్నామంటే నేర్చుకోవాలి, పరిచర్య చేయాలి. ప్రభు మనకు వాక్య సమృద్ధి ఇచ్చినప్పుడు సువార్తను ప్రకటించాలి. ప్రార్థన చేద్దాం. తలలు వంచు. ప్రేమగల ప్రభువా, దయాళుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి వేళ మీరు మాతో మాట్లాడే మీ మంచి మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కొద్ది బిడ్డలు మిమ్మల్ని నమ్ముకుని మీ వాక్యం ఆలకిస్తుండగా బలపరచండి నాయన, పవిత్రపరచండి, దీవించండి. నీ కృపా దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి మీకు వందనాలు. మా ప్రభు నాగేశ్వరరావు గారు పెద్దలు దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి నాయన.
మరి కుమారుడు కుమార్తెలు మరి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మనవ సంతానాన్ని దీవించండి ప్రభు. చిన్న బిడ్డలు చక్కని గాత్రం ఇచ్చారు, చక్కగా పాడుచి మిమ్మల్ని మహింపరుస్తున్నారు. మీకు స్తోత్రములు నాయన. ఇంకనూ బలపరచండి వాక్యము ద్వారా నాయన, మీ పాటల ద్వారా నాయన వారిని బలపరచండి నాయన, మీ సన్నిధిలో స్థిరపరచండి. మిమ్మల్ని ఆరాధించే భాగ్యము దయచేయండి. కృప చూపమని నాయన ఎప్పటి వరకు మీరు చేసిన ఉపకారముకై వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.